నేను ఒక 2.5 years 2-3 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ బోర్డు మీద నేను కేసు వేయడం జరిగిందండి. దేని గురించి చేశానంటే ఫీజెస్ చాలా దారుణంగా మేనేజ్మెంట్స్ కలెక్ట్ చేస్తున్నాయి. అక్కడ ఎక్కడ కూడా కార్పొరేట్ అనే పదం అన్నది గవర్నమెంట్లో లేదు. బట్ కార్పొరేట్ అన్న పదాన్ని చొప్పించి విపరీతమైన ఫీజు కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీ ₹1,00,000, ₹1,50,000, 2 లక్షలు ఆ రకంగా కలెక్ట్ చేసిన పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఏంటంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఫీజు 2,540 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 2,840 కింద ప్రతి సంవత్సరం 10% పెరుగుతుందండి. అలాగా ఈ సంవత్సరం 2,840కి పెరిగింది. పెరిగితే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఈ రోజు కూడా నేను కోర్టుకు వెళ్ళి వచ్చినప్పుడు ఎక్కడా కూడా కంప్లైంట్స్ లేవు, ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని మేనేజ్మెంట్స్. అంతే ఫీజు 2,800 కలెక్ట్ చేస్తున్నారు ఫీజులు అని చెప్పి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఒక పక్కన 2,400 అని ఫీజు చెప్తూ మళ్ళీ గవర్నమెంటే ప్రోత్సాహకం అనే పథకానికి మెరిటోరియస్ స్టూడెంట్స్కి అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 23 జిల్లాలకి కలిపి 5,000 మందికి అంటే జిల్లాకు వచ్చి 500 మందికి ప్రోత్సాహక పథకం కింద ₹35,000 ఫీజులు కట్టే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే 35,000 డైరెక్ట్గా కాలేజీలకు ఇచ్చి 3,000 పాకెట్ మనీ స్టూడెంట్స్కి ఇచ్చి అనే ఒక పథకాన్ని ఇచ్చింది. మరి ఇప్పుడు హైకోర్టు అడిగింది, మీరు 2,500 ఫీజు అన్నప్పుడు గవర్నమెంటే ఎందుకు దాన్ని ఇగ్నోర్ చేసి ఇంత ఫీజులు కట్టాల్సి వచ్చిందన్నది కూడా ఈరోజు నాకు కోర్టు ప్రశ్నించింది. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఇంకా ఈ 2015లో కమిటీ కూర్చుంది అన్ని డిపార్ట్మెంట్లతోనూ. మళ్ళీ ఆ కమిటీని కూర్చుండడానికి మళ్ళీ సమీక్ష జరపడానికి ఇప్పటి వరకు కూడా ఖాళీ దొరకలేదట గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి. దాని గురించి హైకోర్టు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన